7వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శ్రీ బాలాజీ బైక్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చక్కటి మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించబడతా ఉంది. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రెసిడెంట్ శ్రీ మోహన్ గారికి అట్లాగే వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీసు వారు అలాగే రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చింది, కానీ మార్పు ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మార్పు అనివార్యమైనప్పుడు ఆహ్వానించక తప్పదు అనే సిద్ధాంతంతో అందరూ కూడా టూ వీలర్స్ వారంతా కూడా ఈ మార్పును ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 రోజుల కిందట నేను ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అండమాన్లో రోడ్ సేఫ్టీ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు అండమాన్ తిరుపతి కంటే ఒక చిన్న టౌన్ పోర్ట్ బ్లేయర్లో అక్కడ చక్కగా ప్రతి ఒక్కరు కూడా రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అక్కడ మేము ఆ సదస్సులో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించాము అందరితో. అక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మనకు కూడా విధిగా టూ వీలర్ వారందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఒక సెక్షన్ 129 మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారం విధిగా హెల్మెట్ ధరించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా మోటార్ వాహనాల సవరణ చట్టం 194D ప్రకారం ఎవరైనా సరే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపినప్పుడు వారి మీద ఫైన్ కానీ వారి మీద కేసు నమోదు చేసినప్పుడు వారి యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇటువంటి పరిణామాలు వారికి ఎదురుపడకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క హెల్మెట్ లేని దాని వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయో జగమెరిగిన సత్యమే. కాబట్టి అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక విక్టిమ్ని వెంటనే హాస్పిటల్కు చేర్పించడానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్లడ్ అంటే రక్తము కారుతున్నప్పుడు వెంటనే ఆ రక్తాన్ని ఆ యొక్క బ్లీడింగ్ని అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైనా సరే ఆ సహాయం చేసిన పక్షంలో వారిని రహవీర్ అంటారు. అంటే గుడ్ సమరిటియన్. మన గుడ్ సమరిటియన్ చట్టం ప్రకారము వారికి గతంలో కేవలం ఒక 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి ఉండేది. అలా గుడ్ సమరిటియన్ అంటే రహవీర్గా గుర్తించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి 25,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని పెంచడం జరిగింది. సో అటువంటి రహవీర్గా అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ శ్రీ బాలాజీ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక ముఖ్య గమనికండి. ఈరోజు మన తిరుపతిలో ట్రాఫిక్ రీత్యా ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలను మీరందరూ కూడా సభ్యులుగా మన టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాదాలను అరికట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ వేసి తగిన వేగంతో, ఎక్కువ వేగం లేకుండా తగిన వేగంతో మీరు బండ్లు నడిపి మీ కుటుంబాలకు బాధ్యతగా నడపని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మనకు వాహనాలు అనేటివి విన్యాసాల కోసం కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ వాహనాలు మన అవసరాల కోసమే. కాబట్టి కాలం కన్నా ప్రాణం విలువైంది. మనం బతికుంటేనే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. మనం ఒకసారి బయట వెళ్ళేటప్పుడు ఒక కుటుంబం మనకు ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళాలా. చుట్టుపక్కల పట్టణాల నుంచి చాలామంది, అంటే పల్లెటూళ్ళ నుంచి చాలామంది తిరుపతి పట్టణాలకి వ్యాపార రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చాలామంది వస్తూ ఉంటారు. మీరు